వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. న్యూమరాలజీలో అనేక సందేహాల గురించి తెలియచేయడానికి ఈ రోజు మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్ సేన్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, ఇప్పుడు న్యూమరాలజీకి వస్తే అందరూ లక్కీ నెంబర్స్ అండ్ వెహికల్స్ కానీ మొబైల్ నెంబర్స్ కానీ ఇలా లక్కీ నెంబర్స్ ఆలోచించిన తర్వాత అండ్ నెక్స్ట్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్గా మాట్లాడుకునే విషయం మ్యారేజ్ డేట్స్. చాలా మందికి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక మ్యారేజ్ అయిన తర్వాత 3 months 4 months కూడా చాలా మంది కలిసి ఉండట్లేదు, అవి డైవర్స్ దాకా వెళ్తున్నాయి. సో వాళ్ళు చేసుకున్న మ్యారేజ్ డేట్ ఏమైనా దీని మీద ప్రభావితం చూపిస్తుందంటారా? న్యూమరాలజీలో ఎలా ఉంది? ఒక వ్యక్తి లైఫ్ మీరు గమనించండి. కొంతమందికి పెళ్ళైన తర్వాత చాలా బాగా కలిసి వస్తుంది. మరి కొంతమందికి పెళ్ళైన తర్వాత ఉన్నది కూడా పోగొట్టుకొని డౌన్ అవుతారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే పెళ్ళైన మ్యారేజ్ డేట్. కానీ అందరు ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, ఆ అమ్మాయిని చేసుకోవడం ద్వారా మా అబ్బాయి ఎలా అయిపోయాడు, ఆ అమ్మాయి ద్వారా మాకు కలిసి రాలేదు అని అనుకుంటారండి. అమ్మాయి ద్వారా కలిసి రాకపోవడము, కలిసి రావడం అనేది ఉండదు. ఆ రోజు చేసిన మ్యారేజ్ డేట్ వల్ల వాళ్ళ లైఫ్ అనేది టర్న్ అవుతుంది. ఆఫ్టర్ మ్యారేజ్ భార్యాభర్తలు ఇద్దరికి ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, అదే మ్యారేజ్ డేట్. మ్యారేజ్ డేట్లో గనక నెగిటివ్స్ ఉంటే ఆ వ్యక్తి చాలా స్ట్రగుల్స్లో ఉంటాడు. మ్యారేజ్ డేట్లో గనక పాజిటివ్ నంబర్స్ ఉంటే ఆ వ్యక్తి లైఫ్ చాలా సాఫీగా సాగుతుంది. ఎక్కువగా ఇప్పుడు మనం సొసైటీలో గమనిస్తుంది ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒక 2 months 3 months కూడా భార్యాభర్తలు కలిసి ఉండడం లేదు. చాలా సింపుల్గా విడాకులు తీసేసుకుంటున్నారు. అలా విడాకులు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ మ్యారేజ్ డేట్లో దోషం ఉండడం. ఇంకో సందేహం రావచ్చు చాలా మందికి, పెళ్లి చేస్తున్నారంటే ఒక మంచి రోజు చూసుకునే చేస్తారు కదండి, మరి ఎందుకు విడాకులు వస్తున్నాయి? ప్రతి ఒక్కరు ఈ కాలంలో జ్యోతిష్యం చూపించుకొని ముహూర్తం పెట్టుకొని చేసుకుంటున్నారు కదా. కానీ అక్కడ ముహూర్త బలం కంటే కూడాను అక్కడ సంఖ్యాబలం కూడా చాలా ప్రభావం. అంటే డేట్ పవర్. ఇప్పుడు మీకు మ్యారేజ్ అయిందా, ఎప్పుడైందండి మ్యారేజ్ అని అడుగుతారు, కానీ మీకు ఏ ముహూర్తంలో మ్యారేజ్ అని అడగరు. మీరు ఏ లగ్నంలో చేశారు, ఏ ముహూర్తంలో చేశారని అడగడు. ఏ డేట్ నాడు మీకు మ్యారేజ్ అయింది అంటారు. కొన్ని రకాల నెగిటివ్ మ్యారేజ్ డేట్లలో గనక పెళ్ళైతే భార్యాభర్తల మధ్య విడాకులు రావడం, అనారోగ్య సమస్యలు రావడం, సంతాన సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు రావడం, ప్రొఫెషన్లో డిస్టర్బెన్సెస్ రావడము, భార్యాభర్తలు దూరంగా ఉండడము, అబార్షన్స్ కావడం, ఇవన్నీ కూడా మ్యారేజ్ డేట్ ద్వారానే జరుగుతాయి. ఇప్పుడు ముహూర్త బలం ఎంత గొప్పదైనా సరే న్యూమరాలజీ డేట్ లో సంఖ్యాబలం కూడా ఉండాలి. సంఖ్యాబలం అంటే డేట్ పవర్ కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కు మ్యాచ్ కావాలి, అప్పుడు చాలా ప్రభావంగా ఉంటుంది. ఏ డేట్లలో మ్యారేజ్ చేసుకుంటే అన్లక్కీగా పరిగణించబడుతుంది న్యూమరాలజీ ద్వారా, ఏ డేట్లలో మ్యారేజ్ చేసుకుంటే ఎక్కువగా విడాకులు జరుగుతున్నాయి, భార్యాభర్తలు ఇబ్బందుల్లో ఉన్నారు, ఆర్థిక కష్టాలు కావచ్చు, సొసైటీ పరంగా, వాళ్ళు పిల్లల పరంగా కావచ్చు. ఎందుకు పిల్లలు చాలా మంది వాళ్ళ పిల్లలు సరిగా సెటిల్ కారండి, మీరు చూసుకోండి. అది కూడా వాళ్ళ మ్యారేజ్ డేట్ ఎఫెక్టే ఉంటుంది. తల్లిదండ్రుల మ్యారేజ్ డేట్ ఎఫెక్ట్ రాబోయే వాళ్ళ సంతానం మీద కూడా పడుతుంది. ఏ డేట్లో ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఎక్కువగా పెళ్లి తర్వాత భార్యాభర్తలు ఇబ్బంది పడుతున్న మ్యారేజ్ డేట్స్ ఇవే అండి. ఓకే, అంటే 4 series 7 series 8 series 5 series. ఏ డేట్లలో ఏమవుతుందో చూద్దాం. ఎవరి మ్యారేజ్ డేట్ అయినా సరే, ఏ మంత్లో అయినా సరే, 4, 13, 22, 31 తేదీలలో మ్యారేజ్ అయిందనుకోండి, ఎటువంటి భార్యాభర్తలు ఎక్కువ స్ట్రగుల్స్లో ఉంటారండి. ఎందుకంటే 4వ నంబర్ అనేది రాహు నంబర్. రాహు అనేది స్ట్రగులింగ్ ప్లానెట్. చాలా స్ట్రగుల్గా ఉంటారు, డిస్టర్బెన్సెస్గా ఉంటారు, గొడవలు ఉంటాయి, ఎక్కువగా భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి. దీనికి కారణం ఏంటి అంటే ఈ 4 నంబర్ రాహు. రాహుని రాబిన్ హుడ్ నంబర్ అంటారు, గూండా నంబర్ అంటారు. పెళ్లి తర్వాత కూడా ఇలాగే ఉంటుంది. 7 నంబర్ అండి కేతు. కేతు ఎక్కువగా మనకు స్పిరిచువల్ లైఫ్ని ఇస్తుంది కానీ ఫ్యామిలీ లైఫ్లో ఎంజాయ్మెంట్ని ఇవ్వదు. ఎవరి మ్యారేజ్ డేట్ అయినా 7, 16, 25 తేదీలలో కనుక అయితే ఇటువంటి వ్యక్తులు భార్యాభర్తలో ఒకరు మ్యారేజ్ లైఫ్, సంసార జీవితం మీద అయిష్టంగా ఉంటారు. 8, 17, 26 ఇటువంటి డేట్లలో గనక మ్యారేజ్ అయితే చాలా చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. మీరు ఎవరినైనా గమనించుకోండి, 8, 17, 26 తేదీల్లో మ్యారేజ్ అయిన వాళ్ళు
ఎక్కువగా మీరు చూడండి చాలా చాలా కష్టాల్లో ఉంటారు వీళ్ళు. ఫైనాన్స్ ప్రాబ్లం కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కుటుంబం నుంచి విడిపోవడం కావచ్చు, ఉద్యోగపరంగా ఇబ్బందులు కావచ్చు, వ్యాపార పరంగా ఇబ్బందులు. 8, 17 చాలా చాలా డేంజర్. 5, 14, 23 విడిపోవడం అనేది జరగదు, కానీ ప్రొఫెషనల్ పరంగా భార్యాభర్తలు దూరంగా ఉండడం జరుగుతుంది. అబ్బాయి హైదరాబాద్లో ఉంటే అమ్మాయి బెంగళూరులో ఉంటుంది, అబ్బాయి బెంగళూరులో ఉంటే అమ్మాయి ముంబైలో ఉంటుంది. అంటే ప్రొఫెషనల్ పరంగా ఇద్దరు దూరంగా ఉంటారు. ఇక్కడ ఇంకొక చిన్న మైనస్ ఏంటంటే మల్టిపుల్ అబార్షన్స్ జరుగుతాయి. ఇది హెల్త్ పరంగా కొంత ఇబ్బంది కలిగించే విషయం. కాబట్టి అన్లక్కీ మ్యారేజ్ డేట్లలో ఎవరైతే ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ చేసుకోబోతున్నారో అటువంటి వాళ్ళు ఈ డేట్లలో మాత్రం మ్యారేజ్ చేసుకోబాకండి. 4, 7, 8, 5 ఇవి సీరియస్ అండి. ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది, సార్ మా మ్యారేజ్ ఆల్రెడీ అయింది కదా, మళ్ళీ ఏంటి దీనికి రెమెడీ అనేది. మీ మ్యారేజ్ డేట్ గనక ఇటువంటి నెగిటివ్ నంబర్లలో అయ్యి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఒక సమస్య ఉందంటే దానికి ఈ సృష్టిలో పరిష్కారం ఉండే ఉంటుంది. ఎవరైతే 4, 13, 22, 31, 7, 16, 25, 8, 17, 26, 5, 14, 23 తేదీలలో మ్యారేజ్ అయి ఉంటుందో దీనికి ఎక్సలెంట్ రెమెడీ ఏంటంటే మరుమాంగళ్య ధారణ చేసుకోవడము. అంటే మంచి ముహూర్తం రోజు చూసుకుని న్యూమరాలజీ ద్వారా మీరు మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోగలిగితే మీ లైఫ్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మ్యారేజ్ అంటే మొత్తం మ్యారేజ్ సిస్టమ్ లాగా ఉండదండి. మంచి ముహూర్తం రోజు తాళి మార్చుకోవడమే. రిజిస్టర్ మ్యారేజ్ అయినా చేసుకోవచ్చు చాలా. అయితే దీనికి సాంప్రదాయంగా హిందువులు అయితే తిరుపతిలో చేసుకోవచ్చు, ముస్లిమ్స్ అయితే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ మత పెద్దలు పిలిచి చేసుకోవచ్చు, క్రిస్టియన్స్ అయితే చర్చిలో కూడా చేసుకోవచ్చు అండి. కాబట్టి ఏదైనా వేరే ఆలయంలో అయినా హిందువులకి బెస్ట్ ప్లేస్ ఏంటంటే తిరుపతి అండి. తిరుపతిలో మరుమాంగళ్య ధారణ చేస్తారు. ఎవరైనా మీకు ఇటువంటి డేట్లలో గనక మ్యారేజ్ అయ్యి ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. మీకు తిరుపతిలో హిందువులో ఎవరైతే చేస్తారో అక్కడ అడ్రస్ ఇస్తాను. ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో చేస్తారు, 3 to 5 మధ్యలో చేస్తారు. కాబట్టి మరుమాంగళ్య ధారణ ద్వారా చేసుకోండి. అది కూడా మరుమాంగళ్య ధారణ చేసే డేట్లు ఏంటంటే 1, 10, 19 వస్తాయి. సంవత్సరానికి 3 డేట్లు వస్తాయి. అది ఏ నెలలో వస్తుంది అనేది సంవత్సరాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు 2024లో 10th మంత్ అంటే అక్టోబర్లో వస్తున్నాయి 1, 10, 19. ఈ 3 డేట్లలో ఈ నెగిటివ్ డేట్లలో మ్యారేజ్ అయిన వాళ్ళు మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోండి. జస్ట్ తాళి మార్చుకోవడమే. దీనికి పూజ ఇదంతా ఒక ప్రాసెస్ ఉంటుందండి. దీని మీద మీకు ఎటువంటి సందేహం ఉన్నా కాల్ చేయండి. కానీ మీకు తెలియదండి మీ లైఫ్ ఎందుకు స్ట్రగుల్ అవుతుంది అనేది ఈ మ్యారేజ్ డేట్ వల్ల తెలియదు. ఎప్పుడైతే ఇటువంటి డేట్లలో మీరు మ్యారేజ్ చేసుకుని ఉంటారో మీరు ఆల్రెడీ అనుభవిస్తూనే ఉంటారు ఇటువంటి ఇబ్బందులన్నీ. కాబట్టి రీమ్యారేజ్ చేసుకోండి. మరుమాంగళ్య ధారణ అనేది బెస్ట్ రెమెడీ అండి. చాలా బాగా పనిచేస్తుంది. ఆ వ్యక్తి లైఫ్ని టర్న్ చేస్తుంది. ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ చూసుకోండి, చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కాబట్టి మరుమాంగళ్య ధారణ అనేది సూపర్ కోడ్లో చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ 3 డేట్సే ఉంటాయి. 1, 10, 19 అది ఏ మంత్ అయినా కావచ్చు. కానీ ఆ ఇయర్ ని బట్టి ఏ రోజు వస్తుంది అనేది ఇయర్ లో అయితే అక్టోబర్ లో ఉన్నాయి. ఈ ఇయర్ లో 2024లో అక్టోబర్లో ఉన్నాయి. చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఎవరైనా సరే భార్యాభర్తలు ఆనందంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటారు. ఏ ఇద్దరు దంపతులు కూడా కష్టాలతో నష్టాలతో అపజయాలతో సంతానం లేకుండా ఉండాలని కోరుకోరు. కాబట్టి ప్రశాంతంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలనుకునే వాళ్ళు మరుమాంగళ్య ధారణ చేసుకోండి. మంచి జీవితాన్ని అనుభవించండి. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ అండి.